ఉలవలతో ఉలవచారుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి ఉలవలు వేసి నీట్గా వాష్ చేసుకొని రాళ్ళు లేకుండా గాలించి అవి మునిగే వరకు వాటర్ని వేసి ఒక రోజంతా నానబెట్టాలి. తెల్లారి ఆ వాటర్ మొత్తాన్ని కుక్కర్లోకి వేసుకొని ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నుంచి 15 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక చిన్న గిన్నెని తీసుకొని చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. మనకి ఉలవలు విజిల్స్ వచ్చిన తర్వాత ఆ ఉలవల్లో నుంచి వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసుకొని ఆ వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని ఇందులోకి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈలోపు చారు కోసం పోపును పెట్టుకొని ఆ పోపు మొత్తాన్ని ఈ చారులోకి వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి. ఈ ఉలవ చారు ఎంత చిక్కగా మరిగితే మనకి చారు అనేవి అంత టేస్టీగా ఉంటాయి. అలా మరిగిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ రోజు కంటే ఆ తెల్లారి తింటే ఉలవ చారు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి ఫాలో చేసేయండి.